వచ్చినందుకు చాక్లెట్ మీరు ఒక టీచర్ అమ్మా అటెండెన్స్ మీరు ఎక్కడమ్మా మీరు ఇక్కడ ఆయానా పిల్లలు బాగానే వస్తారమ్మా తీసుకొస్తూ ఉంటారా వెళ్ళి గర్భిణీ స్త్రీలు భోజనానికి వస్తారు రోజు ఎప్పుడన్నా డబ్బాలు తీసుకెళ్తారా 8వ నెల 9వ నెల కందిపప్పు 21 కేజీ ఉండాలి సార్ ఎక్కువ ఉందా ఎన్ని ఉండాలి నీది కాదమ్మా నువ్వు తల్లి నువ్వు స్టాక్ ఇది సార్ ఆ స్టాక్ అది సార్ నువ్వు చెప్పమ్మా నీకు 21 ఉండాలి ఇప్పుడు 23 ఉన్నాయి బిస్కెట్ మళ్ళీ ఈ రోజు ఇవ్వాలి 23 ఉన్నాయి 2 ఎక్స్ట్రా ఉన్నాయి 2 ఎక్స్ట్రా సూపర్వైజర్ ఎవరండి ఇప్పుడు ఆమె సమాధానం మీరు చెప్తారా నేను అడిగితే అమ్మా నేను అడిగితే వాళ్ళ సమాధానం మీరు చెప్తారా ఈ లైన్ చూడండి 1 ఆబ్సెంట్ 2 ఆబ్సెంట్ 3 ఆబ్సెంట్ 4 ఆబ్సెంట్ ఈ ఆబ్సెంట్లా ప్రజెంట్లా అటువంటిప్పుడు ఈడ ఎంత రావాలి నెంబరు 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి ఇది రెడ్ ఇంక్ అంటే ఇది బ్లూ ఇంక్తో పెట్టారు ప్రజెంటే ఇది ఇట్లా నీట్గా పెట్టచ్చు కదమ్మా ఇది ఇటు పెడితే అది ఏనా లేకుంటే బీనా ఇప్పుడు వాళ్ళు ఎట పెట్టారంటే ఇటు పెట్టారు చూడండి ఆబ్సెంట్గా ప్రజెంటే ఇది ప్రజెంట్ బ్లూ ఇంక్తో పెట్టింది ఆమె అర్థమవుతుందా కొంచెం అబ్నార్మల్గా ఉంది అటెండెన్స్ కొన్ని అర్థం కాకుండా ఎట్లంటే అట్లా గీసి పెడితే ఇది దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది మేము ఇచ్చే రేషన్ ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు పిల్లలు ఈరోజే 10 వచ్చారమ్మా రోజు 13 వస్తూ ఉన్నారు మా కర్మ అదే చెప్తున్నా మా కర్మ అంటున్నా అదేనమ్మా మా కర్మ ఇప్పుడు చూడు ఏ ఒక్కరోజు కూడా 12 1 లేదు అన్ని 13 14 13 14 ఉన్నాయి మా కర్మగాలి మేము ఈరోజు వచ్చినాం ఈరోజే 10 మంది ఉంటారు రోజు మటుకు 13 ఉంటారు ఎక్కడ లేదు 10 సంఖ్య లేదు ఎక్కడ మీ అటెండెన్స్ లిస్టులో ఎక్కడ కూడా 10 సంఖ్య లేదు చూడండి ఈరోజే వస్తారు మా కర్మగాలి మేము ఈరోజే వస్తాం మా టైం బాగాలేదు అంతే ఏం లేదు మీరు మటుకు బాగానే ఉన్నారు ఎందుకమ్మా ఇవన్నీ చెప్తారు మాకు ఎంత ఇంటా ఉన్నాము మీరు ఆ మాత్రం జాగ్రత్త తీసుకునేది లేదు ఎవరు సూపర్వైజర్ సంతకం పెట్టింది అబ్స్ట్రాక్ట్ లేదు సంతకం మటుకు బ్రహ్మాండంగా ఎందుకండి పనులు చేస్తారు ఇవన్నీ మన డ్యూటీ మనం సక్రమంగా చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయితే ఎట్లా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు ఒక్క రోజన్నా 10 ఉందా చూడండి ఒక్కరోజు 10 లేదు ఒక్కరోజు 10 లేదు ఈరోజే 10 చూడండి ఒక్కరోజు 10 లేదు అన్ని 13 13 13 13 13 చూడండి ఎట్లా ఇట్లా అబ్నార్మల్గా ఉంటే ఎట్లా హౌ కెన్ వీ బిలీవ్ చెప్పండి చూడండి ఇక్కడ 13 14 13 ఆబ్సెంట్ మటుకు 2 ఉన్నాయి చూడు అర్థమైందా ఇక్కడ ఆబ్సెంట్లు 2 ఉన్నాయి టోటల్ మటుకు 13 14 14 13 ఎవరు అడిగే దిక్కు లేదు ఇలాగే పట్టితే అయితే మళ్ళీ వీళ్ళు మటుకు సంతకాలు వీళ్ళు ఇంటికి పోయి పెట్టించుకుంటారో వాళ్ళు వస్తారో రారో వీళ్ళు వాళ్ళు కలిసి మొత్తం దోసుకుంటారో అర్థం కాదు ఎక్కడ కూడా అది ఏంది అది ఇష్టం వచ్చినట్టు సీనియర్ ఆఫీసర్లు ఎవరు వచ్చినప్పుడు అమ్మాయి చిన్న చిన్న ఉన్నాయి ఇప్పుడు కాదు మీరు చెప్పి అది ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రాస్తే నష్టం వచ్చినట్టు ఇది ఫాలో అయిపోతే దాన్ని చూడండి 1 2 3 ఆబ్సెంట్లు 5వ తేదీ నవంబర్ కానీ ఇక్కడ 14 12 అంటే ఇక్కడ 11 రావాలి 12 ఏంది అది ఇష్టానుసారంగా చేస్తే ఈడ చూడండి 13 2 ఆబ్సెంట్ 14 14 2 ఆబ్సెంట్ అయితే ఎన్ని మరి 13 ఉంది ఇక్కడ చూడండి ఏదో మీ సిడిపిఓ గారు చూస్తున్నారు కదా మీ అబద్ధాలు చెప్పడం లేదు ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు చేసి పెడితే ఏంది ఏమైంది ఆ గుడ్డ ఏమైంది ఆ రోజు రేషన్ ఏమైంది నీ ఇంటికి పోయిందా అమ్ముకున్నావా చెప్పు మరి మా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి మీరు జాగ్రత్త చేయండి అమ్మా ఎందుకు చేస్తారు ఇట్లా ఏమయ్యా దీంట్లో ఎన్ని ప్యాకెట్లు ఎక్స్ట్రా ఉన్నాయి సరిపోయిందా 2 ఉన్నాయి ఎక్స్ట్రా అక్కడ 3 సరిపోయింది ఈ 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా ఉన్నాయమ్మా నీకు ఎట్లా వచ్చాయి ఎక్స్ట్రా రాయాలి ఏ రోజు ఆ రోజు మీరు స్టాకు కొంచెం జాగ్రత్త చేయండి అమ్మా అర్థం చేసుకోండి మీరు ఎందుకు చిన్న పొరపాట్లు ఏమీ రాదు దాంట్లో మిగిలే 100 200 500 కోసం ఒకవేళ ఏదన్నా దానికోసం మీరు పొరపాటు చేయదండి ఏ వస్తువు అయినా ఇది ప్రభుత్వ ఆస్తి
ఈ ప్రభుత్వ ఆస్తిని మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం వినియోగించుకోవడానికి లేదు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలా. చూడండి, ఒక సిడిపిఓ గారు కింద అబ్స్ట్రాక్ట్ అనేది కింద టోటల్ ఫిగర్ వస్తుంది, పైన అది లేదు. 3 రోజుల నుంచి చేస్తా ఉంది కరెక్ట్గా. అంతకుముందు మీరంతా లేరు.